హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ కుక్. నేను మీ సుదీప్తి. సో ఇదిగో ఇవాళ బాటిల్ క్రాఫ్ట్ చేయబోతున్నామండి. మనము అదిగో పిక్చర్ పెట్టాను అక్కడ ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందని. దానికి కావాల్సిన కలర్స్ టూల్స్ అన్నీ చూద్దాము. అది బ్లాక్ కలర్ ఫ్యాబర్ క్యాసిల్ది. ఇది వైట్, అంటే టైం పాస్ కోసం ఆ పైన వేసేసాను డాటింగ్ టూల్స్తో. సో అది వైట్ కలర్, అంటే నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి పెద్ద బాటిల్స్ తీసుకుంటాను. ఇవి స్మాల్ స్మాల్ కలర్స్ అనమాట. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైనా వాడచ్చు, పర్టికులర్ గా ఇదే వాడాలని ఏం లేదు. అదిగో అవి డాటింగ్ టూల్స్. అవి చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి, మల్టిపుల్ సైజెస్. అవి కొంచెం పెద్దవి, కొంచెం హెవీగా ఉంటాయి ఇవి. ఆ పక్కన ఉన్నవి కూడా అవి కూడా డాటింగ్ టూల్స్, అంతా ఒకే స్ట్రెచ్ లో ఉంటాయి అనమాట. వీటిలాగా చిన్నది ముందరికి సైజ్ ఉండి అలా కాదు, ఇదంతా కూడా ఒకే సైజ్ లో ఉంటాయి. అవి పెయింట్ బ్రషెస్, ఫ్లాట్ బ్రషెస్ ఎక్కువగా యూజ్ అవుతాయి ఇందులో. అది ప్యాలెట్. ఇది ఒక స్పాంజ్ అండి, జస్ట్ ఇన్ కేస్ మనం కలర్ డాబ్ చేయాలనుకుంటే స్పాంజ్ తో డాబ్ చేయొచ్చు. నేను మీకు కలర్ మిక్సింగ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్యాబర్ క్యాసిల్ది నేను బ్లాక్ తీసుకున్నాను. అది తీసుకుని అబౌట్ 2 years పైన అయిందండి. నేను యాక్చువల్గా అది తీసుకోవాలని తీసుకోలేదు, బ్లాక్ కలర్ దొరక్క అది తీసుకున్నాను. బట్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ. అది చాలా థిక్ గా ఉంటది కలర్ చూడండి. మనకు కావాల్సినంత క్వాంటిటీ కొంచెం తీసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని, అంటే లంప్స్ ఏమీ లేకుండా మనం వాడుకోవచ్చు. ఇది నాకు కొంచెం ఎకనామికల్ గా పడింది అనమాట. మిగతా వాటికన్నా కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం తక్కువ ప్రైస్ పడింది. థిక్ గా ఉండటం వల్ల చూడండి, అదిగో కారటం లేదు కూడా. థిక్ గా ఉండటం వల్ల మనకి ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్టుగా అవుతుంది. కొంచెం వాటర్ వేసి అది మిక్స్ చేయటమే, లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేయాలి అది. అదిగో అలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని బాటిల్ మీదకి, అంటే ఎనీ సర్ఫేస్ అప్లై చేసుకోవచ్చు. మిగతా అదర్ లిక్విడ్ కలర్స్ కన్నా ఇది పేస్ట్ అవటం వల్ల కొంచెం థిక్ గా ఉంటది. సెకండ్ కోట్ వేయాల్సిన అవసరం చాలా తక్కువ సార్లు వస్తుంది అనమాట. సో అదిగో చూడండి, నేను ఒక్క డైరెక్షన్ లోనే వేస్తున్నాను, అంతా పైకి కిందకి అంత చేయటం లేదు. ఒక సింగిల్ డైరెక్షన్ లో వేస్తే మనకి గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో అలా బాటిల్ అంతా కలర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 minutes అలా డ్రై చేయడానికి వదిలేయాలి. అదిగో అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు డ్రై అయిన తర్వాత దాన్ని మీ కంఫర్ట్ లో ఎలా అంటే అలా, అంటే కొంతమందికి చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి కిందన పెట్టి అటు ఇటు సపోర్ట్ పెడితే కంఫర్ట్ ఉంటుంది. అలా ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా. కానీ చేతిలో పట్టుకునేటప్పుడు ఏంటి జాగ్రత్తగా ఉండాలంటే కలర్ అంటికిపోతుందండి చేతికి త్వరగా. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ నేను మధ్యలో డాట్స్ ఏవైతే పెడుతున్నానో అది కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ అది చేతికి అంటికిపోతుంది. అలా చేతికి అంటికిపోకుండా చూసుకుని ఎవ్రీ సర్కిల్ అవ్వగానే ఒక 10 minutes వదిలేసి నెక్స్ట్ సర్కిల్ వేసుకోవడం అడ్వైజబుల్ అనమాట. అంటే త్వరగా అయిపోవాలి అనుకొని జాగ్రత్తగా పట్టుకుంటే పర్వాలేదు, కానీ లేకపోతే మాత్రం అది కలర్ చేతికి తొందరగా అంటికిపోతుంది. నేను ప్రతి డాట్స్ సర్కిల్ తర్వాత నా డాటింగ్ టూల్స్ ని ఇమీడియట్ గా టిష్యూతో వైప్ చేస్తున్నాను, మీరు గమనిస్తే. అలా దానిపైన వదిలేస్తే అది డ్రై అయిపోతుంది, తర్వాత క్లీన్ చేయడం అంతా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే దాని చూసారా, అది మనకి మల్టిపుల్ సైజెస్ ఉండటం వల్ల అది డాటింగ్ అంతా ఈజీ అవుతుంది. దీన్ని డాట్ మండాలా ఆర్ట్ అంటారు. నా ఫస్ట్ వీడియోకి చాలా అప్రిసియేషన్ వచ్చిందండి, చాలా థ్యాంక్స్. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరెవరు మెసేజ్ చేశారు, ఎవరెవరు పర్సనల్ గా చెప్పారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో అదిగో చూస్తున్నారా, అంటే జస్ట్ కలర్ కాంబినేషన్స్ మన ఇష్టమే. ఈ కలరే ఉండాలి, ఆ కలరే ఉండాలి, ఈ బ్రాండే ఉండాలి అని ఏం లేదు. ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, ఏ కలర్ అయినా వాడచ్చు. కలర్స్ కొంచెం థిక్ గా ఉంటే మనకి ఈజీగా ఉంటది అనమాట. అవి కలర్స్ రన్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే మనం మల్టిపుల్ కలర్స్ పెడుతూ ఉంటాం కదా. కలర్స్ కానీ ఒకవేళ రన్ అయితే మొత్తం అంతా మిక్స్ అయిపోయి క్లమ్జీగా అయిపోతుంది అనమాట. సో కలర్స్ మిక్స్ అవ్వకుండా ఉండడానికి కలర్ వేరియంట్, మనకి ఆ వేరియేషన్స్ తెలియటానికి ఇక్కడ ఈ కలర్ అని చిన్న డిస్టెన్స్ లో మనం డాట్స్ పెట్టుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. చూడండి, ప్రతిసారి నేను పక్కన పెట్టేసి ఒక 10 minutes తర్వాత వచ్చి మళ్ళీ నేను నెక్స్ట్ సర్కిల్ వేస్తున్నాను డాట్స్ ది.
డిఫరెంట్ డాటింగ్ టూల్స్ కూడా యూస్ చేసి వేస్తున్నాను. ఛానల్ మా అబ్బాయి కోసం ఎందుకు స్టార్ట్ చేశాను, నా క్రాఫ్ట్స్ పెడుతున్నాను అని డౌట్ రావచ్చు మీకు. అంటే యాక్చువల్‌గా స్టార్ట్ చేసిందయితే మా అబ్బాయి కోసమేనండి. కానీ తను స్కూల్‌కి అది వెళ్తూ ఉంటాడు కదా! మొత్తం అంతా తన మీదే డిపెండెంట్, ఐ మీన్ ఛానల్ అంతా తన మీదే డిపెండెంట్‌గా ఉంచడం ఇష్టం లేక నేను చేసే క్రాఫ్ట్స్ కూడా పెడుతున్నాననమాట ఇందులో. అక్కడ ఫ్లాట్ బ్రష్ చూసారా? అదేనండి నేను బాటిల్ కలర్ చేయడానికి యూజ్ చేసింది. వెంటనే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను నేను. అంటే ఎక్కువ వదిలేస్తే అలాగా కలర్స్ దానికి అంటుకుపోయి ఉండిపోతాయన్నమాట. మనం ఎంత క్లీన్ చేసినా ఎస్పెషల్లీ ఈ బ్లాక్స్ థిక్ కలర్స్ కదా! త్వరగా పోవన్నమాట అవి. ఇవి కలర్ కాంబినేషన్స్ మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతది. అంటే దీని పక్కన ఇదే ఉండాలి, నేను చేసినట్టుగానే మీరు కూడా చేయాలి అనేం లేదు. ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఒకటే కలర్ ఉందా, దానికి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చేయొచ్చు. వైట్ మిక్స్ చేసి, లేకపోతే కొంచెం బ్లాక్ మిక్స్ చేసి ఆహ్, చాలా కలర్స్ మనం చేయొచ్చండి. వి కెన్ జస్ట్ ప్లే విత్ ద కలర్స్. మన దగ్గర 2 కలర్స్, 3 కలర్స్ ఉంటే చాలు. వి కెన్ గెట్ మల్టిపుల్ కలర్స్ ఔట్ ఆఫ్ థాట్. అలా కొంచెం ఇది, అది కొంచెం ఒక అంటే ఒకటి కొంచెం క్వాంటిటీ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ మిక్స్ చేసినా కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ వస్తాయన్నమాట. ఒక కలర్‌వి. అలా ఒక కలర్‌తోనే మల్టిపుల్ షేడ్స్‌తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్‌గా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఈజీగా ఉండటం కోసం అని నా దగ్గర ఉన్న కలర్స్‌తో నేను చెప్తున్నాను. మీరు గమనిస్తే నా చేతికి అంటుకుపోయింది చూసారా? నేను మళ్ళీ అది చేతిది ఎరేజ్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ సర్కిల్. అదే నేను దానికోసమే ఇందాక చెప్పాననమాట. అది ఎవ్రీ 10 అంటే ప్రతి సర్కిల్‌కి ఒక 10 మినిట్స్ సైడ్‌కి ఉంచేసి మళ్ళీ చేసుకోవటం బెటర్ అనమాట. చేతికి అంటకుండా ఉంటుంది. ఇలాంటి టైంలో చూసారా, కొంతమందికి ఇలా కిందన పెట్టి చేసే అలవాటు ఉంటది. అది విన్ సిట్యుయేషన్‌లో ఉంటదనమాట. చేతికది అంటుకొని స్మడ్జ్ అవ్వకుండా ఉంటది. నేనిది ఆల్రెడీ 8x స్పీడ్‌లో చూపిస్తున్నాను మీకది. అంటే ఆలోచించండి ఎంత స్లోగా జరుగుంటదో ఆ ప్రొసీజర్ అంతా. అలా నీట్‌గా రావటానికి అంటే ఇంతకన్నా పర్ఫెక్ట్‌గా చేసుండే వాళ్ళుంటారు. బట్ స్టిల్ అంటే అంత స్లోగా చాలా కాన్సంట్రేషన్‌తో చేసేదే ఆహ్, కొంచెం నీట్‌గా కనిపిస్తదనమాట. అయితే ఇది మండల ఆర్ట్ ఒక థెరపీ అండి. ఆహ్, మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంచటానికి, కొంచెం మెంటల్ రిలాక్సేషన్ కోసం అన్నమాట. ఇది ఒక థెరపీలా కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సజెస్ట్ చేస్తూ ఉంటారు. వీటికి సెపరేట్ బుక్స్ ఉంటాయి. హ్మ్. ఇది డాట్ ఆర్ట్ అన్నమాట. ఇంకొకటుంటది చాలా చిన్న చిన్నగా ఫైన్ లైన్స్‌తో ఫైన్ డిజైన్స్‌తో చేసే ఆర్ట్ ఒకటుంటది. నేనవి పేపర్స్ మీద చాలా చేసున్నాను. కానీ ఎప్పుడు ఏది రికార్డ్ చేయలేదు. మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా! నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు రికార్డ్ చేస్తాను. బట్ నా దగ్గర ఉన్నవి మాత్రం నేను మీకు చూపిస్తాను. ముందర నేను అన్ని పేపర్స్‌లో చేసేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ననమాట. ఎవరైనా అడిగితే కూడా, ఎవరైనా ఇంటికొస్తే కూడా. కానీ అప్పుడు మా మదర్, మా హస్బెండ్ ఏమన్నారంటే, "ఇలా అంతా చేసేసి ఇచ్చేసే బదులు నీ దగ్గర రికార్డ్ లాగా ఉంచుకోవచ్చు కదా! బావుంటది" అనేసన్నారు. వాళ్ళొక బుక్ తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు. ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి నేనేమో నెక్స్ట్ నుంచి ఆ బుక్‌లో డ్రా చేయడం స్టార్ట్ చేశాను. సో, ఆ బుక్ ఉంది నా దగ్గర. పేపర్స్ అయితే నేనేసిన పేపర్స్ అయితే ఏమీ లేవు. ఎప్పుడైనా వీడియోస్ షేర్ చేస్తాను. ఆ బుక్‌లో నేను ఏంటేంటి డ్రా చేశాను ఏంటి అనేది. మండాలా ఆర్ట్ ట్రై చేశాను. వర్లీ ఆర్ట్ ట్రై చేశాను. అంటే ఇలా కొంచెం కొంచెం ట్రై చేశాననమాట. క్యాన్వాస్ మీద కూడా ట్రై చేశానండి. అది కూడానే బాగానే వర్కౌట్ అయింది. అంటే అది మా బ్రదర్ వాళ్ళ ఆస్ట్రేలియన్ క్లయింట్‌కి, ట్రైనర్‌కి ఎవరికో కావాలంటే అలా చేసి ఇచ్చేసాననమాట. ఒక ఏ3 షీట్ పైన. ఆహ్, నెక్స్ట్ వీడియోలో నేను మీకు దాని ఫోటో షేర్ చేస్తాను నేను. అయితే రికార్డ్ చేసిన వీడియోస్ అయితే ఏమీ లేవు. బట్ స్టిల్ నేను మీకు ఫోటో షేర్ చేస్తాను దానిది. మీ లైక్స్, ఇంట్రెస్ట్ బట్టి నెక్స్ట్ మళ్ళీ క్యాన్వాస్ పెయింటింగ్ ఏం చేయాలి? ఎంతవరకు చేయాలి? అనేది చూద్దాం. ఒకవేళ మీకు ఈ డాట్ ఆర్ట్స్ నచ్చుతుంది అంటే, ఈ డాట్ ఆర్ట్సే ఇంకొక 2, 3 వీడియోస్ చేద్దాము. నేను చేసిన తర్వాత చూసి మా అబ్బాయి కూడా ఒకటి చేశాడండి. నెక్స్ట్ వీడియో అది షేర్ చేస్తానులే. మా అబ్బాయి షేర్ చేసింది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు.
ఇది చెప్పాను కదా, ఒక కలర్ చూసారా కొంచెం ఇలా పైకి వచ్చినట్టుంది. కలర్ థిక్ గా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఇంకా కొంచెం థిన్ కలర్స్ వాడాను, అందుకే నాకు సర్కిల్ సరిగా రాలేదు. ఆ లాస్ట్ ది కొంచెం ఇందాక చూసారా, మీకు వీడియోలో ముందు కనిపించుంటది, వైట్ కలర్ మిక్స్ చేశాను. అది కొంచెం థిక్ గా లేదు అది కలర్, కావాల్సినంత థిక్నెస్ లేకపోవటం వల్ల అలా అయిపోయింది. సరే అప్పటికే లేట్ నైట్ అయిపోయింది కదా అని దాంతోనే మేనేజ్ చేసేయడానికి ట్రై చేశాను. సో కలర్ కొంచెం క్లియర్ గా రాలేదు, అది చూసారు కదా సర్కిల్. దానికి నేను మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అదర్వైజ్ కలర్ గానీ కొంచెం థిక్ గా ఉంటే గనక ఒక డాట్ పెట్టేటప్పటికి అది ప్రాపర్ డాట్ వచ్చేస్తుంది అనమాట. అంత అలా అంటే సర్కిల్, ప్రాపర్ సర్కిల్ వచ్చేస్తుంది. అది మనం చెక్ చేయాల్సిన పని లేదు అప్పుడు. ప్రతిసారి నేను నా డాటింగ్ టూల్స్ వైప్ చేస్తూ ఉంటానండి. అంటే ఎక్కువ దానికి కలర్ అంటుకుపోయినా కూడా మళ్ళీ వైప్ చేసి చేయాలి, లేకపోతే కలర్ క్లమ్జీగా అయిపోతుంది అనమాట. పెద్ద పెద్ద డాట్స్ పడిపోయి మళ్ళీ అదంతా ఎరేస్ చేసుకుని చేయాల్సి వస్తుంది. అదంతా డబుల్ వర్క్ అండి ఎరేస్ చేసి చేయటము. అంటే మిస్టేక్స్ రాకుండానే వస్తాయా అని అనుకోకండి, వస్తాయి మిస్టేక్స్, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎంత తక్కువ మిస్టేక్స్ వస్తే అంత మనకి ఈజీగా ఉంటది అనమాట వర్క్, అంతే. మనం మెషిన్ కాదు కదా మిస్టేక్స్ లేకుండా రావడానికి, ఇప్పుడు మెషిన్స్ మిస్టేక్స్ చేస్తున్నాయి. చూసారా, అది కొంచెం జాగ్రత్తగా పట్టుకుని పెడితే సరిపోతుంది. అయితే ఇది నార్మల్ గా మిల్క్ షేక్స్ అవి ఆర్డర్ చేస్తారు కదండి బాటిల్, ఆ బాటిలే. అలా కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా బెటర్ సైజ్ అండ్ షేప్ బాటిల్స్ ఉంటే కూడా ఆ సైజ్ కి షేప్ బట్టి కూడా మనం చేసే ఆర్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ప్లేన్ రౌండ్ బాటిల్ అయితే ఒకలా వస్తుంది, ఇలాంటి షేప్ బాటిల్ అయితే ఒకలా కనిపిస్తుంది, బల్బ్ షేప్ బాటిల్ అయితే ఇంకొకలా కనిపిస్తుంది. మన ఆర్ట్ బాటిల్ షేప్ బట్టి కూడా మనం ఆర్ట్ డిజైన్ చేయొచ్చు దాని మీద. కొన్ని ఇలా డిజైన్ చేయొచ్చు, కొన్ని ఓన్లీ సర్కిల్స్, కొన్ని ఇంకా ఫ్లవర్స్ లాగా, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. అదిగో చూడండి, అది ఫైనల్ ప్రోడక్ట్. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి ఇది చేసేటప్పుడు, చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇది నచ్చింది అంటే, ఇలాంటివి ఇంకా కొన్ని చేయాలి అనుకుంటే కమెంట్స్ లో తెలియచేయండి. ఇంకా 3-4 వీడియోస్ చేద్దాము ఇలాగా డాట్ ఆర్ట్ తోటి. సో this is the video for now. See you in the next video. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కూడా I'll try to respond as early as possible. Thanks అండి. Have a good day.